తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ప్రజాపాలన విజయోత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇటు వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్న విజయోత్సవాలకు సంబంధించి కూడా ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి అయితే రానున్నారు. ఇప్పటికే ఇటు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఏదైతే ఇందిరా మహిళా శక్తి వేదిక వద్దకు అయితే ఇప్పటికే ఇటు ఇన్ఛార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మంత్రి కొండ సురేఖ, ఇటు సీతాక, ఇటు ప్రభుత్వ సహోదరు వేమనాథ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కూడా ఇటు సభ ప్రాంగణాన్ని అయితే సందర్శించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే ఇందిరాగాంధీ మహిళా శక్తి సభ వేదిక వద్ద మనం ఉన్నాం. మనం విజువల్లో చూడవచ్చు. పెద్ద ఎత్తున కూడా ఇటు తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఏదైతే విజయోత్సవాలకు సంబంధించి వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ప్రభుత్వ మంత్రులు ఎమ్మెల్యేలు అయితే ఇటు భారీగా అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇప్పటికే ఇటు ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇటు విజయోత్సవాల సభ వద్దకు అయితే చేరుకున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కూడా భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ట్రాఫిక్ సంబంధించి కూడా అంతరాయం కలగకుండా కూడా ఇటు పోలీసులు అయితే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ ఏదైతే సభ వేదిక సంబంధించి కూడా 2 వేదికలను అయితే ఏర్పాటు చేశారు. ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతంతో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి ఉన్నాడు. తొలిసారిగా ముఖ్యమంత్రి వరంగల్కి వస్తున్న నేపథ్యంలో కూడా ఎట్లా ఏర్పాటు చేశారు, ఎన్ని గంటలకు రేవంత్ రెడ్డి వస్తారు, ఎట్లా ఏముందని చెప్పేసి మాట్లాడి తెలుసుకుంటే చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా బ్రహ్మాండమైన ఏర్పాట్లు, నా భూతో నా భవిష్యత్ చరిత్రలో మిగిలిపోయే విధంగా ఏర్పాట్లు కాదు, కొత్త హనుమకొండ వరంగల్ జిల్లాని ప్రజలు చూడబోతున్నారు. నిజంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జీవితకాలం వరంగల్ జిల్లా ప్రజలు రుణపడి ఉంటారు. మీకు వారందరి తరఫుకెళ్ళి ఒక జిల్లా ప్రెసిడెంట్గానే కాకుండా ఒక ఎమ్మెల్యేగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, ఇంక అందరు కూడా కలిసి ఒక టీం వర్క్గా ఇలా వరంగల్ జిల్లాని అతిపెద్ద నగరం తర్వాత వరంగలే అతిపెద్ద నగరం. దీనిని ఎవ్వరూ అదే చెప్పిపోయిన తప్ప ఎప్పుడు చేయలే. కానీ ఇవాళ చూడండి, 4170 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంటే సామాన్య విషయం కాదు. ఇవాళ ఎయిర్పోర్ట్కు గతంలో బీఆర్ఎస్ బీజేపీ కలిసి 10 సంవత్సరం చేసింది. ఎయిర్పోర్ట్ చేయలేకపోయిన టేపులు పట్టుకొని తిరిగిను. కానీ ఇలా 205 కోట్లు దానికి. 1, 2 అయితే చెప్తుంది. ఇప్పుడు మీకు కూడా సమయం సరిపోదు. గన్నిచ్చిన వరాలు మేము ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానానికి మాట మీద నిలబడి మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ ఎంపీ ఎలక్షన్లప్పుడు నడి చౌరస్తాల వాటిచ్చిండు. నేను ముఖ్యమంత్రినే కాదు, మున్సిపల్ మినిస్టర్ని కూడా ఆదేశిస్తాను డిపిఆర్ తయారు చేయండి అని. ఇవాళ డిపిఆర్ అయిపోవచ్చింది. 4170 కోట్లు రిలీజ్ చేయవలసి వచ్చాయి. ఇంకేం చెప్పాలి? దీంట్లో మేము తెచ్చిందంటే వీళ్ళు 10 ఏళ్ళలో సగం తెలియని వీళ్ళు. ఇంకా సంవత్సర కాలం గడుస్తున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పనులు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన పనులకు మాత్రమే శంకుస్థాపన చేస్తున్నట్టు కూడా ప్రతిపక్ష రైతులు మాట్లాడుతున్నారు. దీనిపైన మీరేం మాట్లాడతారు? సాక్ష్యం నాకు బయట ఎవడో వద్దు, మీరే ఉన్నారు. మీ సమక్షంలోనే, మీ మీడియా సమక్షంలోనే బ్రిడ్జు కూలగొట్టినాం, కట్టినాం. మీ సమక్షంలోనే మాడ వీధుల పనులు స్టార్ట్ చేసినాం. మీ సమక్షంలోనే కాలేజీ కళాక్షేత్రాన్ని వదిలేసిన దాన్ని మేము కూర్చొని 45 కోట్లు సింగిల్ చెక్కు కష్టకాలంలో కూడా పట్టుకొచ్చి పూర్తి చేసినాం. ఇప్పుడు దీనికి మీరు జవాబు చెప్పండి. నేను కాదు చెప్పే జవాబు, మీడియా సాక్షిగా మిమ్మల్ని అడుగుతానా, మేము చేసినామా వాళ్ళు చేసినా మీరు చెప్పండి. ముఖ్యంగా సభకు సంబంధించి కూడా ఎంత జన సమీకరణ ఉండబోతుంది, సీఎం ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది? 1,00,000 మంది తోటి సమక్షం ఉంటుంది. సీఎం గారు వచ్చిన తర్వాత వారు చెప్తుంటారు కదా, వారి సందేశం గురించి ప్రజలందరూ ఆసక్తితోటి సంబరాల కోసం సెలబ్రేషన్ చేసుకుంటూ చూస్తుంటే ఈ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోతున్నారు. ఈ అమ్మ ఇదంతా ఏం రవి ఎన్నో లెవెల్ చేయలేదు వరంగల్కు ఇట్లయితే అందరం లోపల సంతోషం ఉండి వాళ్ళ నాయకులను తిట్టుకున్నా బయటికి పార్టీ కదా ఏదో చెప్పమని ప్రెస్ మీట్లు పెట్టి అట్లా ఇట్లా తిడుతుంటారు. కానీ వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో కూడా ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఏం చేసింది, ఎలాంటి పథకాలు తీసుకొచ్చింది, ప్రజలకు ఏ విధంగా పథకాలు చేరే విధంగా ప్రజల్లోకి ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళింది, ఏ విధంగా ఎమ్మెల్యే మంత్రులు వెళ్ళారనే దానికి సంబంధించి కూడా మేము మాట్లాడతామంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఇటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే విజయోత్సవాలకు సంబంధించి కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ వరంగల్లో జరిగే విజయోత్సవాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇటు నేరుగా ఇటు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ఇటు ఏదైతే వరంగల్కు చేరుకుంటారో ఇక్కడ నుంచి నేరుగా ఇటు కాళోజీ కళాక్షేత్రానికి చేరుకొని అక్కడ కాళోజీ కళాక్షేత్రం సంబంధించి ప్రారంభోత్సవం కావచ్చు, ఇటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా అక్కడ ప్రారంభోత్సవాలు చేస్తారు. అక్కడ నుంచి నేరుగా హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ఇందిరా ఏదైతే మన సభకు సంబంధించి ఇందిరా మహిళా సభకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ రానున్నారు. పూర్తిగా ఇక్కడ ఏదైతే సభ వేదిక వద్దకు సంబంధించి కూడా 2 వేదికలు ఏర్పాటు చేశారు. ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర కీలక నేతలు కూర్చునే విధంగా, మరొకటి కళాక్షేత్రం
కళాకారులు ఉండే విధంగా కూడా 2 వేదికలను ఏర్పాటు చేశారు. దాదాపుగా 1,00,000 మంది ఇటు ఏదైతే 1,00,000 మంది కార్యకర్తలు తరలించేందుకు కూడా సిద్ధం చేసినట్టు కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే సంవత్సర కాలంలో ఎలాంటి కార్యక్రమాలు చేశాము, ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము అనేది ముఖ్యమంత్రి ఈ స్టేజ్ వద్ద నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వివరిస్తారంటూ కూడా ఇటు ఎమ్మెల్యే నాయుడు రెడ్డి చెప్తున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, వరంగల్.